నన్ను ఎందుకు పిలిపించావు? మీకు మంచి ట్రీట్ ఇద్దామని లోపల బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేశాను. రండి. ఎందుకు వచ్చావు నువ్వు? బయటికి వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు? ఇంకెంతమందిని చెప్పాలని వచ్చావు? ఎందుకు వచ్చావు? నిన్నటి దాకా నా మనసులో ఉన్న ప్రేమను నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీతో చెప్పకపోవడమే మంచిది అనిపిస్తోంది. నీలాంటి వాడిని లవ్ చేయాలనిపించినందుకు చావాలనిపిస్తోంది. చంపిరా, చంపి చంపి చంపి. మా అన్నయ్య నాకు మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ నువ్వెలాంటి వాడో తెలుసుకోవాలని తను చనిపోయి నాకు మేలు చేశాడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుండదు. రండి. దగ్గర కాదనుకున్నది దగ్గరే టైంకి దగ్గర కాకనే దూరం అయిపోయింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో పిల్లకి తెలీదు, తండ్రి లేని పిల్లని ఎలా బ్రతికించుకోవాలో తల్లికి తెలీదు. చూడండి సార్, వాడెంత మంచోడు. చంపిన మనకి అన్నం పెడతాడు. నా కొడుకుని చంపి నా ఇంట్లోనే భోజనం చేయడానికి వస్తావా? నిన్ను తినండి సార్. రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కుని నెత్తులు కొడి తింటాం మీకు అలవాటే కదా సార్. తినండి. సాంబారేవయ్య, నన్ను ఎవరైతే బాధ పెట్టాలనుకుంటారో వాళ్లే బాధపడతారు. బెదిరిస్తున్నావా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? నాకు అమ్మ లేదు, ఉన్న నాన్న మాట ఇప్పుడు వినలేదు, ఒక మీ మాట విన్నాను. మిమ్మల్ని గురువు స్థానంలో పెట్టాను. నేను ఈ గురువుని కదా. మీరే నా గురువు. నన్ను చదివించడానికి పంపించినప్పుడు ఏ పనైనా సరిగ్గా చేయాలనే మీరు పోలీసుగా ఏ పని నన్ను ఎందుకు సరిగ్గా చేయనట్లేదు? రోడ్డు మీద బేవర్స్గా తిరిగే నన్ను చదివించి ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరే మళ్ళీ నన్ను రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇది న్యాయమా? ఏ ప్రేమ కోసమైతే మీరు చెప్పిందల్లా చేశానో ఆ ప్రేమే లేనప్పుడు, ఆ ప్రేమే దక్కనప్పుడు మీరు చెప్పిందల్లా చేయాలా? చస్తావురా, చస్తావు. 20 సంవత్సరాలుగా వాడు నాకు తెలుసు. వాడికి ఆకలేసినప్పుడల్లా ఒకడిని చంపుతాడు. చంపిన ప్రతిసారి ఈ లాయే సాక్షి. వాడిని వాడు కాపాడుకునేందుకు నన్ను తయారు చేశాడు. వాడి కోసం నేను నిన్ను తయారు చేశాను. నేను తయారు చేసిన నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు చావకూడదు, చావాల్సింది వాడు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను బయటికి పంపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. దాసు, జాగ్రత్త. ఏంట్రా అర్జున్ గారు రమ్మని గౌరవించావు? సీతమ్మ లక్ష్మణమ్మ సపరేట్ గా ఫ్లాట్ తీసుకుందిరా. సీతని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నిన్నోసారి సీత చూడాలంటేను. खुदा तुम्हारी हमेशा हिफाजत करे. శుభం జరుగుతుంది. ఇవి కల్పు. मुझे मालूम है तुम एक दिन बहुत बड़ी हीरोइन बनोगी. इंशाल्लाह सब कुछ अच्छा होगा. आमीन. और बोलना नहीं हमें. हाँ सीता, ఆల్ ది బెస్ట్. ఈ గణపతిని నీ దగ్గర పెట్టుకో, అంతా మంచి జరుగుతుంది. ఈ పెద్ద హీరోయిన్ ని మా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తాను. बहन ఏదైనా గడ్బడైతే అమ్జద్ భాయ్ కు బులానా. బోల్నా మత. కంగ్రాట్స్. నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా. నువ్వు భలే లక్కీ. సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం. బాగా కష్టపడి నిలబెట్టుకో. పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో దేనికి లొంగొద్దు. సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం. నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు. అప్పుడు నన్ను కూడా రికమెండ్ చేస్తావు కదా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పిస్తావా? ఓకే లక్ష్మి. ఏంటి లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఏమైంది? ఏడుస్తున్నావా? అచ్చా ఏంటిది? అయ్యా ఎందుకు ఏడుస్తున్నా? ఇన్ని రోజులు మీ తానుంది కదా, మిమ్మల్ని ఏడిచిపెట్టిపోతుంటే దానికి ఏడుపు వస్తుంది.
నాకు కూడా చాలా బాధ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా, జల్దీ పోవాలి. ప్లేట్లో ఊటీకి పోవాలి, షూటింగ్ ఉంది. పాపిడ్డపా ఇదిగో సాయిబు సూట్ కేసు పట్ట పాపా. ఊక ఏడిస్తే ముఖం పాడైతుంది. ఊక రామా హమారా ఆటో మే చల్తే హై. చెప్తుంటే నీకు కాదు, ఊకమని చెప్తున్నానా? రండి మేడం, కూర్చోండి. బయలుదేరా సార్. ఇటీవే బాబు, కూర్చోండి మేడం, కూర్చోండి మెల్లిగా. అమ్జద్ భాయ్, నాకు భయంగా ఉంది. డ్రైవర్ పోనీ. క్యా